హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచెర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారులో ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఉందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 7 సీటర్ కావాలండి. లెస్ డ్రైవర్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 53,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఈ వెహికల్ యొక్క సర్వీస్ హిస్టరీ కూడా చెప్తానండి. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయండి. 2020 వరకు 19,000 తిరిగిందండి. తర్వాత మీకు ఒక 1 year 2 year కరోనా లేదు, అసలు బయటికి అయితే తీయలేదు. ఓనర్ ఎక్కువ ఫారెన్లో ఉంటాడు. 53,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఇది 20 వరకు మాత్రం సర్వీస్ రికార్డు ఉంది, అది కూడా 19,000 వరకు అవుతుందండి. మిగిలిన రీడింగ్ జెన్యూన్ రీడింగ్ అండి. డ్రైవర్ 2-3 సార్లు సర్వీస్ అయితే బయట అయితే చేయడం జరిగిందండి. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బానెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హెడ్ లైట్ కూడా నీట్గా అవుతున్నాయండి. అపనాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఎటువంటి ఏం లేవు. ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి. ఈ బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నారండి. మీరు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. బానెట్ కింద వరకు స్పాండర్ పెట్టలేదు. బానెట్ యొక్క సీల్డ్ చూసుకుని కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, బానెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బానెట్ సీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ బానెట్ దగ్గర మాత్రం ఒక చిన్న టెంట్ అవుతుందండి. చూసుకోవచ్చు, ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు. ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సైడ్ లుక్ కూడా, అలైవిల్స్ కూడా చూసుకోవచ్చండి. అలైవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. టైర్ పోర్షన్ చూసుకోవచ్చండి, ఒక 50-60% టైర్ పోర్షన్ అవుతుందండి. 4 windows 4 windows అవుతున్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. డోర్ యొక్క సీల్ కూడా రీడింగ్ చూసుకున్నట్లయితే 53,200 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. కంపెనీ ఫ్రెండ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి 100 సిస్టమ్ అయితే వేయడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ అవుతుంది. రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉందండి. చూసుకోవచ్చు, గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. రీడింగ్ చూసుకుంటే 53,200 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ స్టీరింగ్ కింద 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్లు ఉన్నాయండి. దీని మీద లెదర్ సీట్ కవర్స్ వేపించుకున్నామంటే వెహికల్ అనేది ఇంకా నీట్గా అయితే ఉంటుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా బకెట్ సీట్స్ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా సెంట్రల్ ఏసీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వేరియంట్ అండి. G వేరియంట్. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి. డిక్కీకి ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు, డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెప్పిడర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి. చూసుకోవచ్చు, స్టెప్పిడర్ అనేది ఇంతవరకు వాడలేదండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా డోర్ మీద ఒక చిన్న డెంట్ అవుతుందండి. చూసుకోవచ్చు, డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకోవచ్చండి.
వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 10 నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 11 నెలల రిజిస్ట్రేషను, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 53,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బన్నెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50-60% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది. స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ షేరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే వేయించుకుంటుందండి. రివర్స్ కెమెరా కూడా వేయించుకున్నారు. ప్లస్ వచ్చేసి సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 11,75,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 11,75,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.